అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు పెడుతున్న ప్రతి కామెంట్కి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అద్భుత కార్యాలు రాబో దినాల్లో మీ జీవితంలో జరిగించబోతున్నారు. విశ్వాసముతో నమ్మకంగా ప్రభు సన్నిధిలో ఎదగండి. గొప్ప మేలులు మీరు తప్పకుండా చూస్తారు. ఈరోజు మనుషులు కృంగిపోవడానికి, మనుషులు బాధపడడానికి, మనుషులు నిరుత్సాహపడడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? కుటుంబాలన్నీ రోదనతో నింపబడడం గల కారణం ఏంటో తెలుసా? దేవుని కన్నా మనుషుల మీద ఎక్కువ ఆధారపడడం అలవాటైపోయింది. నిజమే, ఎవరో వచ్చి మన జీవితాన్ని మారుస్తారు, ఎవరో వచ్చి మన కుటుంబాలను కడతారు, ఎవరో వచ్చి మన చేయబట్టుకుని లేపుతారు, ఎవరో మనల్ని వెనకాల నుండి ప్రోత్సహిస్తారనుకొని మనం ఎదురు చూసి విసుక్కుపోయాం. అందుకే భక్తులు అనుభవంతో రాస్తూ అంటున్నారు కదా. ఈ మాట చదువుదాం. 118 కీర్తన 8-9 మనం చదవగలిగితే, మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. ఈ గొప్ప విషయాన్ని మానవుడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో తన జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడం ప్రారంభిస్తారు. వారి కుటుంబాలు సంతోషంగా ఉండడం ప్రారంభిస్తాయి. ఈరోజు తల్లిదండ్రులు కూడా పిల్లలను నమ్మి మోసపోతున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని నమ్మలేని పరిస్థితి మధ్యన మనం ఉన్నాం. ఎవరు ఆదరిస్తారో, ఎవరు ఆదుకుంటారో, ఎవరు మన మేలు కోరుతున్నారో మనకు అర్థం కాని పరిస్థితుల మధ్య మనం ఉన్నాం. అందుకే దేవుని వాక్యం అంటున్నారు, మనుష్యులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే. ఎందుకంటే రాజులు ఎంతో కాలం ఉండరయ్యా. ఇప్పుడు మనకు ఎలక్షన్లు జరిగాయి. మొన్న గతం ఒక సీఎం గారు ఉన్నారు, ఇప్పుడు ప్రస్తుతానికి వేరే సీఎం గారు ఉన్నారు. మరలా వచ్చే సంవత్సరాలు లేదా మళ్ళీ వచ్చే ఎలక్షన్లకి ఎవరు మనకి అధికారిగా వస్తారో, ఎవరు సీఎంగా ఉంటారో మనకి తెలియదు. ఎవరి మీద ఆధారపడడానికి లేదు. అందరి పదవులు మారిపోతాయి, అందరి మనస్సులు మారిపోతాయి. అధికారం ఎవరికి శాశ్వతం లేదు, బలము ఎవరికి శాశ్వత కాలం ఉండదు. అందుకే ఎవరి మీద ఆధారపడొద్దని దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవు ఇవ్వడమే కాదు, యెహోవాను ఆశ్రయించడం మేలను బోధించారు. ఈరోజు నా 2 చేతులు జోడించి మీకు ఒక మాట చెప్తాను. మనుషుల మీద ఎప్పుడు ఆధారపడద్దు. ఎందుకంటే వారు ఏ సమయాన్ని మారిపోతారో మనకు తెలియదు. చాలామంది మనకు ప్రమాణం చేశారు జీవితాంతం ఉంటానని, కానీ మధ్యలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కొంతమంది నేను ఉన్నాను కదా, ఎవరో నీకు ఉండినా లేకపోయినా ఎందుకు, నేను నీకు సాయం చేస్తాను అని అన్నవారే ఈరోజు మన హృదయాన్ని గాయపరిచి ఎంతోమంది మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిజంగా నేను చెప్తాను, ఈరోజు నువ్వు దుఃఖపడడానికి, ఈరోజు నువ్వు హృదయంలో మానసికంగా నలిగిపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఎవరినైతే నువ్వు ఎక్కువ ప్రేమించావో, ఎవరి మీద అయితే నువ్వు ఎక్కువ ఆధారపడ్డావో వారే నీ గుండెల మీద తన్నెళ్ళిపోయారు. నిజంగా అది ఎంత బాధాకరమో. అందుకే భక్తులు అనుభవంతో రాస్తున్నారు, మనుషులను నమ్ముకున్నటి కంటే, అధికారులను ఆశ్రయించట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని అన్నారు. ఎందుకంటే మనుషులు మారిపోయినా, అధికారులు మారిపోయినా మన ప్రభు ఎన్నటికీ మారని దేవుడు. ఆయన మనకి సహాయము చేసే దేవుడు. అందుకే పెంట కుప్పల మీద ఉండే వారిని ప్రభు సింహాసనం ఎక్కించాడు. ఆయన మనసు అంత గొప్పదయ్యా. లేకపోతే దీనముగా ఉన్న వారిని దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదాలకి ఆస్తికర్తలుగా దేవుడు వారిని చేశారు. ఎందుకంటే మన ప్రభు మనసు అలాంటిది కాబట్టి. ఈరోజు నువ్వు ఆ బలమైన చేతులను పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థనలు చేయి. దేవుడు ఉన్నతంగా నీకు సహాయం చేయడమే కాదు, అనేక మంది మధ్యన ప్రభు నిన్ను హెచ్చించబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ. ఎప్పుడూ మర్చిపోకు, ఎవరిని అతి ఎక్కువగా నమ్మొద్దు, దేవుణ్ణి తప్ప. ప్రైజ్ ది లార్డ్.